అరే ఈ నర్సవదిన ఎంత చెప్పినా ఏం చేస్తుంది, నీళ్ళు ఇడొకమంట ఇడిచింది. ఉన్నది ఎవరు ఏం చెప్తాడా? ఎందుకు భాస్కర్ పిల్లగాడు ఉన్నట్టున్నది కదా. మీదికెళ్ళి చేపలు వస్తున్నాయట, అందుకే వంగి పడుతున్నాం మీ పొలంలో. చేపలు లేవు సందమం లేవు కానీ ఏంది మళ్ళేమో పొలం దున్నుతున్నావు? అందరూ నాటేస్తారు, నాట్యం చేయరు. నా పొలం దున్నంది, నీ పొలంలో నాటెట్లేస్తావు? అట్లనా వంగేస్తావు? నువ్వు ఎట్లా నాటేస్తావు నేను చూస్తా పోయిగా. సరే నేను మిట్ట మిట్ట చూడాలి, నువ్వు నాటేయాలి. నా పొలంలో ట్రాక్టర్ రాకుండా చేస్తావా? చూస్తా పోయిగా. అబ్బా ఛాలెంజ్ అంటే గిట్లుండాలి వద్దు. నువ్వు ఎట్లా నాటేస్తావు నేను చూస్తా పోయిగా. అవునే ఈ గట్లేం చేస్తానవే? ఆడుకుంటానా? నీ అన్ని అవ్వబుద్ధులే. గడ్డి కాసుకుంటా ఆడుకుంటానా అని పడుతుంది కదా. చూడనే పడుతుంది మళ్ళీ అంటున్నావు మానం తక్కువడా? సరే గాని ఎవరెవరు పిలిచినవే నాటయ్యా? నాటేయనా గా ఎల్లక్కను మల్లక్కను బుచ్చక్కను పిలిచిన. అయితే గాని మల్లేశ్వరం లేదా? పిలిచిన దాని మొగని నాడుగుంచా. అట్లయితే సరే నువ్వు గడ్డిగా పోయి ఆ మీది మళ్ళీ మోటార్ పెట్టేస్తా, నీళ్ళు లేవు దాన్ని. సరే కానీ కానీ ఆడోళ్ళు కైకిలు వస్తారండి చాలు, అంతరం మీద ఆగడి ఈ మొగాయనే. కళ్ళు వేలిపోవాలి, నాటేసి చూస్తా. నీ సంగతి చెప్తా. ఏమనుకుంటానో పోయి నాతో పెట్టుకుంటావా నువ్వు? ఈ ఫోన్ అన్న చేస్తా మా అల్లునికి. చచ్చిపోను, నాకు ఫోన్ చేయరాదా ఏం చేయరాదా ఎట్లా మరి? అరే గట్ల వేది బక్కర మిషన్ నట్టున్నది కదా. ఆగు జనం తాగత్తా నాకు. ఏంది అదినే? ఇగరా ఇగరా ఏంది? అయితే మన చెల్ల నీళ్ళు పోసుకున్నదా? పోసుకుంది చల్లా చలి పెడతాందని ఉడుకుడుకు నీళ్ళు పెట్టుకొని పోసుకుంది. ముక్కుల తొక్కు కాదు పిల్లగా. చెల్లకేమన్నా ఆయన అని అడుగుతాన్నా. ఏం కాలేదని మంచిగా టైం కింద తింటాంది పంటాంది మెస్లకుంటా. సుతులేని చుట్టూ గోరగా అది కాదు పిల్లగా, నీ పెళ్ళానికి కడిపోయిందా అంటానా. మరి గట్లా సీదా అడిగితే ఏంది అదినే? ఇంకా కాలేదు. మా ముసలోని కొంటెతనమాట. ఈ ముసలానికి ఎవరాగం పుట్టింది గడ్డ పెట్ట. మా ముసలోని నేనాడో గడ్డకు పెట్టిరు గాని ఏందేమో పిలిచినావు? ఏం లేదు పిల్లగా, భాస్కర్ పిల్లగా లేడా? గట్లా జరిగింది పిల్లగా, ఏం చేయాలి? అందుకనే నా అల్లుళ్ళ ఫోన్ చేసి ఇక రమ్మంటా అంటానా. కొంచెం ఫోన్ కలిపి ఇదో నాకు రాదా. పేరేమని ఉంటది? ఇల్లేనా ప్రసాద్ గారు ఉంటది. అరే ఏడి డాక్టర్ అయినే అత్తన్నా ఇంకా రాకపోయా? అరే ఇగో రింగ్ అవుతాంది. అదో ఇవ్వరు రూపం. మా అత్తకి ఇప్పుడు చెప్తాను ఇది. నేను దీంతో మాట్లాడా. ఇది ఏడపాడైంది. ఉన్నావే? ఇగో మీ అవ్వ ఫోన్ చేస్తాను. ఇక రాగిరా. ఇగో మీ అవ్వ ఫోన్ చేస్తాను, మాట్లాడు. ఏందట? లావడితే తెలుస్తుంది ఏందనేది. మరి లావట్టు. నువ్వు ఉన్నాగా నేను ఎందుకు లావడతా? నువ్వే లావట్టు. అవ్వా చెప్పే. రేపు నాటేస్తాను, అల్లుని తీసుకొని రా బిడ్డ. సరే అత్తంకి రాలి బిడ్డ. మరి దంతాన్ని రాలి కొంచెం పొద్దుగాల రాలి, ఏళ్ళ పొద్దుగాల. సరే నేను ఉంటానా. అయ్యో ఈ పిల్లగాడు పోయినట్టున్నాడు కదా. మా చిన్న అల్లుని కొన్ని చిన్న బిడ్డకు ఫోన్ చేయాలి కదా. మరి ఎట్లా? ఎవరన్నా ఉన్నారో గట్టు మొక్కన వేసి చూస్తా. మరి ఏంటంటే మీ అబ్బాయి ఏమంటుంది? ఏడుతుంది. ఎందుకట?
నేను ఒక్కదాన్నే అయితే బిడ్డ నాటేయడానికి నాకు దిక్కేవులు దీమోల నేడుతుంది. నీ అవ్వేడుతుందని చెప్పేసి మన పొలాన్ని ఈయన ఎవరితావే? అయ్యో ఒక రోజుకే ఎండుతుందా? దబదబ పోయి దబదబ వద్దంపా. మీ ఆడోళ్ళు అవ్వగారి అనగానే అత్తకి తింటదే, అత్తగారిల్లు మీకు నచ్చది మెచ్చరు కదానే. అయితే మై కానీ రాత్రికి ఒక కోటర తెచ్చుకో. అప్ప నా పిల్లవా, రాత్రికి కోట తెచ్చుకోమని నన్ను మంచిగా బుదరకిస్తానువే. నీ బుదరకిచ్చుడు నాకు మాయరికే. ఇక పోదంపా. సరే పోదాంపా. బాయవా తప్పదా? గెంటీలు పెట్టుకున్న గుంటూరు పిల్ల, గెంటీలు పెట్టుకున్న గుంటూరు పిల్ల, గంటనైనా నిన్నిడిసి ఉంటేనే పిల్ల ఓ చిన్నదానా, బాయి మీద గిరుకా నీ తెంపగొరుకా. అవునా? ఇగో ఇంకొకళ్ళకు బదులు పోరాదు, నువ్వు పోదామంటే నాకు శాతం అయితే లేదు. నేనేమో బదులు పోవాలి, నువ్వేమో ఆంబుక్క పెట్టుకుని ఇంట్లో అంటావా? నువ్వు కుండలు అండి పెడతా అంటే నేను ఆ ముక్కలు తినుకుంటుంటానా? మంచిగానే ఉన్నావు. మరి లేకుంటే ఏందే, ఒకనాడు కైకిలు పోయి 10 రోజులు ఇంట్లో వండబడుతుంది. నిన్నెవరు సాదన్నే గడ్డేం ఉన్నట్టున్నావు. పెళ్ళాన్ని సాదా లగ్గం ఎందుకు చేసుకున్నావురా? ఉడతమ్మకపోడా నన్ను ఉడతమోహమంటావే? మిడతమోహందానా? నన్ను మిడతమోహందానంటావరా? నీ గుంట తలకాయ కొట్ట. అరే మా చిన్నాళ్ళకి ఫోన్ చేస్తానంటే ఎవరు కనబడతలేరు కదా, ఎవరు కనబడతలేరు. ఇక్కడ అల్లుడు ఉన్నాడు కదా, అల్లుడు కొంచెం గీ మా చిన్నాళ్ళకి ఫోన్ చేయవా? ఏ పేరు ఉంటది? సీను అని ఉంటది. రింగ్ అవుతుంది. రింగ్ అవుతుందా? సరే. బుద్ధిన కాడికి రావాలి పోరా, గుండు మొక్క పోడా. అవునే, నువ్వు వద్దనే. అయ్యో హలో హలో అల్లుడు, ఏందత్త? ఏం చేస్తాను బిడ్డ? నీ బిడ్డకు నెత్తికి నూనె పెడుతున్నత్త. ఓ నాయ కాదు బంగారమే, ఎంత మంచి అల్లునివో. అయితమే గాని రేపు పొద్దుగల నా బిడ్డని తీసుకొని రా అయ్యా. ఎందుకత్త? ఇగో రేపు నాటేస్తాను, నీ చేత ఒక గోకలు పెడితే మంచిగా పంట వస్తుంది. సరే సరే అత్తం తీ అత్త. సరే బిడ్డ, పొద్దున్న రాలి. సరే. మా అల్లుడు మంచోడు. ఎవరాళ్ళు నేను రాకుంటేనే మాట్లాడతాను. అత్త అత్త అంటే అర్థమైతలే ఏంటి ముఖం దానా? మీ అవ్వ నాటేయరమ్మంటుంది, పోదంపా. మరి ఎంకక్కలకు ఎంకక్కలకు ఎంకర్రాముడు పోతాడు గాని మనం ఇటు పోదంపా. నడు. మొద్దుల నాయంబడ పడ్డది. ఈ భాస్కర్ బావ ఏంది అంత ఇటు ఆగమాగం అటు తిరుగుతాడు. నమస్తే భాస్కర్ బావ. నమస్తే బొమ్మర్ది. ఏందేమో గుడ్లకు వచ్చిన కోడి గూడు కోసం ఇంట్లో అన్నట్టు అటు ఇటు తిరుగుతున్నావు. ఇప్పుడు నా పరిస్థితి గుడ్లకు వచ్చిన కోడి లెక్కనే అయిందిరా. ఎందుకే? నర్సవదిన పొలం పక్కబడి నా పొలం ఉంటుంది, ఆమె నాటెత్తే నా పొలంలో ట్రాక్టర్ రాదు. అంటే ఆమె నాటేయక ముందుకు నీ పొలంలో నాటు పడాలి గంతే కదనే? గా పని చేయరా బొమ్మ. గందుకేనా వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళకు బిడ్డలకు ఫోన్ చేసి రమ్మన్నది. ఏంది అల్లుళ్ళకు బిడ్డలకు రమ్మని ఫోన్ చేసిందా? అరే బామ్మర్ది రేపు ఎట్లన్నా చేసి నాటాపై ఉపాయం చెప్పురా. ఉపాయం మా చెప్తా గాని మరి నాకు నారు గుంజ రావాలి. ఒక్కరోజు ఏందిరా, 2 రోజులు వస్తపో. ఇగో ఏం లేదే, వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు వచ్చినాక ఇగో గీ పని చేయి. ఆమె నీకన్నా మొదలు నాటు ఎట్లెట్లెత్తదో మనం చూద్దాం. అబ్బా ఏం ఉపాయం చెప్పినవరా బామ్మర్ది, ఇక పోతున్నా నేను. నువ్వు పోతూనే ఉండాలి. పోయే నువ్వు ఆమె నాటు ఎట్లెత్తదో చూద్దాం పో. అరే బాచి చెప్పనా? ఆ ఇద్దరు అల్లుళ్ళు బయటికి వెళ్ళంగానే నట్టుకుని పట్టుకొని నేను చెప్పిన కాడికి తీసుకురారు. అన్నా నీకెందుకే, మేము ఉన్నాగా, మేము చూసుకుంటాం. నువ్వు చెప్పనా నేను పోతున్నా. ఇగో అల్లుడు, ట్రాక్టర్ తొందరగా తీసుకొని రాలి, మేము సద్దులు పెట్టాం వచ్చేసరికి. సరే అత్త, నీకెందుకు బాధ, మేము తీసుకొస్తాం కానీ మీరు తొందర రారే. రారా ఏ తమ్ముడు రారా, రా పాప. అరే మయారి వస్తుర్రా. అయితే మందరి పోదా.
అరే బాషి బాలను మెల్లగా మందలు ఇచ్చుకొని తీసుకుని పోవాలి సరేనారా? నమస్తే బాలు. అగో నమస్తే నమస్తే. హింసాంధ్ర జోరినట్టు పోతారు. మీకోసమేనే. ఏంది మా కోసమా? అబ్బా బామ్మర్దులు బజ్జీలినట్టే ఉన్నారు. వాళ్ళని చూస్తే కొరక బుద్ధి అవుతుంది. కానీ అట్లాగా ఇక నువ్వు వేదిరా కొరకంది. మీరు ఎప్పుడా బామలు? అదేం లేదు బా, మేమిందరూ తాళాలకు పోతున్నాం, మీరు వస్తారేమో అని ఇక్కడ ఆగినాం. ఏమరా బాజీ ఏమంటావు? ఏంది తాళాలక? అబ్బో మా అత్త తిడుతుంది, నేను రాను. ఏ అత్తలన్నప్పుడు తిడుతూనే ఉంటారే, మీరు వస్తారా రారా? అరే బామ్మది మీరు ఊరికే బతాడుతుంది కాబట్టి సరే మేము అత్తాం. మరి తాగినాక మా అత్తోళ్ళ నాటు వేసినాక ఇంటికి అత్త అప్పటిదాకా రావద్దు. మరి నీకెందుకు? మేము ఉండగా మిమ్మల్ని పండ పెట్టారా? మేము నాటే వస్తాం మేము. ఏంది పండ పెడతారా? పండ పెడతారా? మరి వారి నీతోని మా మరదలు ఎట్ట మెరుగుతుందో ఏమో నాకైతే ఏమర్థం అవుతుందిరా. అరే బామ్మడు సరే మరి మీ మాట తీసేయకుండా వస్తారా? నా మాట దక్కియాలి. పర బామ్మడు పరి. ఏంది బిడ్డలు అల్లుళ్ళు అటే పేర్లు కాటగడిసిలా ఏంది? కాటగలిసిర్రా? అయ్యో నాకున్న ఒక్క మొగడే అవ్వా, నేనెట్లా బతుకన్నే అవ్వా. ఓ అవ్వా ఏం మొరుతున్నావే కప్పమోందానా? కాటగాలుతే కైకి పోయి బతుకో, మొరుతుంది. ఊకోలు బిడ్డలు మనం పోదాం పారి. గా భాస్కర్ పిల్లగాడు మిట మిట సుత్తంటే మనం నాటేసుకుని వద్దాం పారి. భాస్కర్ మా నువ్వు మనిషి కాదే దేవుని. మా అత్త కంటే ఎక్కువ అరుచుకున్నావే నువ్వు దేవుని మా. ఏ తాగురాళ్ళు తాగురు మీకంటే ఎక్కువేమున్నది? లేకుంటే మీ అత్త అడవుల లెక్క మిమ్మల్ని నాటేయడానికి రమ్మంటదా? అత్త అయితేంది ఎవరైతేంది అందరు కదా వేసుడే. అరే నీ అక్క నువ్వు ఇంకొకసారి అత్తకు సపోర్ట్ మాట్లాడవు అనుకో, నీ వెనక సభలలో పడతా బిడ్డ అనుకుంటున్నా. నీ వెనక సభలలో పడతా బిడ్డ అనుకుంటున్నా. ఏంటి ఒక్క దెబ్బ పెళ్ళాన్ని కూడా సాదా కాదు కానీ నాన్నకలు జబ్బలు సాపి ఎత్తావా పంది పీరలోడా? నన్ను పంది పీరలు అంటావు? నీ పొట్టానికి నా వారైతే నువ్వు రా, నువ్వు రా. ఊకరి. అరే ఇక్కడ సడ్డకులు కొట్టుకుంటారా బాచే? నేను ఆ పైసలు వసూలు చేసుకొస్తా వీళ్ళ కళ్ళు పోయి. సార్ బావ మంచిగా మాట్లాడు. నీకు నాకు ఎడింది. అరే నువ్వు దూరం కూర్చో. నీ మోక నాకు నన్ను పంచుతున్నా అర్రాడని ఏందిరా నీ సంగతి ఏంది? కళ్ళు తాగటోడు మంచిగా దాకా ఇదేంది అదేంది ఇదంతా ఏందిరా? ఈ కథ ఏంది అసలు? అవన్నీ వదిలేసే నువ్వైతే పట్టుబా వదిలేసే ఊకోబా నువ్వు గట్ల కాదు బామ్మర్ది. అసలు చెప్పు నన్ను ఎందుకు తోలుకురావాలి? అవన్నీ మనం చూసుకోవాలి. నువ్వు మా అత్తకు తెలిస్తే ఎంత బాధపడుతుంది చెప్పు. రూపాయి ఇచ్చిందా? ఆటాలు ఇచ్చిందా? ఒక్క కూడా పెట్టలేదు. ఇది కూడా అడకొచ్చడానికే రా, ఇప్పుడు అడకొచ్చడానికే.
ఇలా నాగిని ఆడాల మా అత్త చంపుదా నా జోలికట్ట అరే ఇంద్రా ఏమో మీది మూది దొరికొస్తాను నేను మరి ఏంది బామర్ది నన్ను నన్ను మీ ముందట నన్ను కొడితే నాకు ఎట్లా అనిపిస్తుంది కలగలు అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది చెప్పు నన్ను కొడితే వారా నువ్వు అరే ఇక నీకెన్నర్రా బాధ అనిపించింది ఇక నువ్వు ఎప్పుడు రా పీకి కట్టలు కట్టింది నీ అత్తకి చెప్పుకోపో ఏం చేస్తావు నువ్వు నీ అత్త ఏం చేస్తావు ఎంత మాడున్నాడు చెప్పు చిన్న మాటనే అన్నాడు కదా ఏం కాదు ఏం కాదు అన్ననేగా ఊకో అరే వాసి అన్నారుగా ఇక పోదా మారా ఏంది బిడ్డలాల అల్లుళ్ళు ట్రాక్టర్ ఇసుకత్తనని పేర్లు అటే పేర్లు ఏంది జరలేరు జవాయలేరు నాకు ఎరికే అప్పంచలి నా ఎడమ కన్ను బొమ్మ శంక ఎగురుతుంది నా మొగనికి ఏమో అయిందని ఏ ఊకో నీ కాకుండా మొగుడు ఊకే మొగుడు మొగుడు అంటవేందే ఊకోర్రే ఏతోడు ఎతకెత్తే కథోడు కథ కట్టినట్టు నేను ఇంకా భాస్కర్ పిల్లలతో చెట్టు కట్టిన పైసలు ఇస్తానని ఇవాళ నాటైపోతే ఆయనకు పైసలు కట్టియాలి నేను నా బాధ నాకైతే మీ బాధ మీకైతుంది అగో ఈయన ఉందిగా వదిలేగా పైసలు వసూలు చేస్తాయిగా వస్తాడు ఇట్లా ఎప్పుడు పైసలు ఇవ్వాలి చెప్తుంది మీ అవ్వును అంటే ఏదో చెప్పుర్రే అత్తడగో ఏమైంది వదినే ఇంకా షురూ చేయలే నాటేసుడు ఏరి నీ అల్లుళ్ళు అత్తళ్ళు పిల్లగా ట్రాక్టర్ తీసుకురానే పోయిండు డాక్టర్ రాదు ఇక నీ అల్లుండు రాడుతీ ఏంది ఎందుకు బగ్గ దాగి తల్లలవన్నారు నాటో ఇంకెక్కడ నాటు నువ్వు పెట్టిన షరతులో నేనే గెలిచిన పైసలి టీ పైసలి పైసలు ఎక్కడున్నాయి పైసలు లేకపోతే కమ్మలోడెక్కమన్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు H2 టీవీ విలేజ్ అల్టిమేటెడ్ కామెడీ చూసిరు కదా మా వీడియో గిట్లా మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కన గంట ఉంటది గట్టి కొట్టు బాయ్